హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చిక్కుడుకాయ పచ్చికారం అయితే ఇలా చేస్తున్నానండి. ఫస్ట్ చిక్కుడుకాయలు ఇలా ఒలిచేసి ఇలా పెట్టుకోవాలి. ఎనలు తీసుకుని వీటిని ఓపెన్ చేయాలండి. ఇలా ఓపెన్ చేసి అయితే పురుగులు ఉంటాయండి, చూసుకుని ఇలా ఓపెన్ చేసుకుని అయితే ఒలుచుకోవాలి మొత్తం. మార్కెట్లో అయితే కంపల్సరీగా ఓపెన్ చేసి చూసుకోవాలండి, పురుగులు ఉంటాయి. ఇవైతే మా చెట్టు ఇయ్యేనండి. అందుకే నేను మొత్తం ఇలా ఏనలు తీసేసి ఇలా పెట్టేసుకున్నాను, కాయగా ఉంచేసుకున్నాను. ఫస్ట్ వీటిని ఉడకపెట్టేసుకుందాం. ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో వేసేసుకుందాం. చిక్కుడుకాయలు ములిగే వరకు ఇలా వాటర్ అయితే పోసేసుకోవాలండి. ఇలా చిక్కుడుకాయలు ములిగే వరకు వాటర్ అయితే పోసేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసుకుందాం. చిక్కుడుకాయలు ఇంకొంచెం ఉడకాలండి. చిక్కుడుకాయలు ఉడికేలాగా మనం పచ్చికారం అయితే ప్రిపేర్ చేసుకుందాం. దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి, లేకపోతే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఎండు కొబ్బరి ముక్కలను అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఒక చిప్ప అయితే సరిపోతుంది. ఇలా కట్ చేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలండి, మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి అయితే వేసుకోండి. నేను ఒక 10 పచ్చిమిరపకాయల వరకు తీసుకున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం. ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇవి చిట్పట్లాడే వరకు అయితే బాగా వేగనివ్వాలండి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం. దీనిలో కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా అయితే వేగనక్కర్లేదు, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. చిక్కుడుకాయలు ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఉడికించి ఉంచుకున్న ఈ చిక్కుడుకాయలు ఇందులో వేసేసుకుందాం. దీని మొత్తాన్ని అయితే ఈ విధంగా కలిపేసుకోవాలండి. టేస్ట్ సరిపడా సాల్ట్, ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం. 1 స్పూన్ పసుపు, మిక్సీ పట్టేసి ఉంచుకున్న ఈ పచ్చికారం అయితే వేసుకుందామండి. ఈ మొత్తాన్ని చక్కగా ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం చక్కగా కాయలు పట్టేటట్టుగా ఈ పచ్చికారాన్ని ఇలా అయితే కలుపుకోవాలండి. కూర మొత్తం కలుపుకోవాలి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. వెల్లుల్లిపాయ ఇలా ఎక్కువ వేసుకుంటే ఈ ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. నేను అందుకే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తాను. మీరు వేసుకున్న పచ్చిమిరపకాయలు సరిపోయిద్ది కారం అనుకుంటే కారం వేసుకోకర్లేదండి, లేకపోతే కొంచెం కారం వేసుకోండి. నాకైతే నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అది సరిపోయిందండి. నాకు కొంచెం పొడి మసాలా వేసుకుందాం, కొంచెం కొత్తిమీర. కర్రీ మొత్తాన్ని అయితే ఒకసారి ఇలా కలిపేసుకుందామండి. అడుగంటిది చూసుకుంటూ ఉండాలి. ఈ కర్రీని అన్నంలోకి కానీ రోటీస్లోకి కానీ చక్కగా నంచుకుని తింటే చాలా టేస్ట్గా అయితే ఉండిద్దండి. ఇలా వెరైటీగా అయితే నేను ట్రై చేశాను, నాకైతే బాగా నచ్చింది. కర్రీలో అన్నీ సరిపోయినాయండి, చక్కగా టేస్ట్గా అయితే సరిపోయింది నాకు. ఇక అయిపోయిందండి కర్రీ అయితే. ఇలా కర్రీ ఒకవైపు వేసుకుని ఇలా రైస్ పెట్టుకుని వీటిలో దీనికి తోడు చక్కగా రసం పెట్టుకుని తింటే సూపర్గా అయితే ఉంటుందండి. ఇలా అయితే ఎక్కువగా అన్నం అయితే ఒక పట్టు పట్టేయచ్చు. ఈ విధంగా వండితే ఎవరైనా తినకుండా ఉంటారండి. నేను చేసిన కర్రీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.